ఆ బైనాకులర్ ఇటు బోర్డు తిప్పు సార్ వెళ్ళిపోతాం సార్. రాజు ఓ పోలీసోడొచ్చి టీచర్ అని చెప్పి అందరినీ మోసం చేస్తూ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. అదేమి గమనించకుండా ఈ గాడిద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసులు దొరికిపోయాడు. రేయ్, ఎందుకురా నేను భాయ్ శత్రువుల ఊళ్ళో నటిస్తున్నావు? చేసేది దొంగ వ్యాపారం. ఏదైనా సమస్య వచ్చి మేమిరుక్కున్నా మీ మీద అనుమానం రాకూడదు. తెలుసు కదా ఎంత రిస్క్ తీసుకుని బిజినెస్ చేస్తున్నావో తెలుసా మీకు? రాజు, నేను మన వాళ్లతో చెప్పి 10 రోజుల నుంచి వాడిని గమనిస్తూనే ఉన్నాను. డిపార్ట్మెంట్ మొత్తం స్కూల్ పిల్లల చుట్టే తిరుగుతోంది. అందువల్ల మన విషయం వాడికి తెలిసే అవకాశమే లేదు. అంతకు మించి ఏదైనా సమస్య వస్తే ఉండనే ఉన్నాడుగా మన సహాయం. ఏమీ లేదు, నన్ను 12 లాంచులకి ఓనర్ని చేశారు. మీకోసం 10 ఏళ్లు జైల్లో అయినా ఉంటాను. ఎక్కడున్నారు సార్? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు జమదగ్ని, అందరూ స్టేషన్కి వచ్చేయండి. 10 రోజులు జకార్తాలో మీటింగ్ అటెండ్ చేసి సైన్ చేశాను. మిగిలిన రోజు డానీతో షిప్ లో ఉన్నా. వెల్కమ్ మన లెక్కలన్నీ చూసి డాలర్స్ లో సెటిల్ చేశాను. అన్నట్టు భాయ్, రేపు డానీ వస్తున్నాడు. నిజంగానా రాజు? నా హోటల్ ఓపెనింగ్ వస్తున్నాడు. మినిస్టర్ వస్తున్నాడన్నా? డానీ ఉదయం ఫంక్షన్ కి రావట్లేదు, రాత్రి పార్టీకి వస్తున్నాడు. సహాయం, నువ్వే లాంచ్ తీసుకుని ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి అతను పికప్ చేసుకుని రావాలి. ఏ త్యాగరాజు జెంటిల్మెన్ అనుకున్నాను, వాడే టోటల్ గ్యాంగ్ కి హెడ్ అయ్యాడు. 8 నెలల ఇన్వెస్టిగేషన్ వేస్ట్. కొత్త రోడ్ కనిపెట్టాలి. ఎలా సార్? సహాయం దగ్గర నుంచి గేమ్ మొదలు పెట్టాలి. సార్, వాడిని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడిపోరు. వాడిని డ్రగ్ కేసులు అరెస్ట్ చేస్తేనే డౌట్ వస్తుంది. వేరే ఏదైనా? సార్, 6 నెలల క్రితం వాకులపూడి డేవిడ్ ని సహాయం చంపి సముద్రంలో పడేశాడు సార్. అది ఇంకా కంప్లైంట్ గానే ఉంది సార్. అదే, దాంతో వాడి పట్టుకో. ఏమిటి సార్? డేవిడ్ నీతోనే చివరిగా వచ్చాడు అని కంప్లైంట్ లో రాసింది. బాడీ పడేసిన చోటు చూపించలేదు. డేవిడ్ ని చంపింది నువ్వేనని కేసు క్లోజ్ చేసి ఊరికంప ఎక్కిస్తా. చూపిస్తాను సార్. త్యాగరాజు హోటల్ ఇనాగ్రేషన్ రేపే. సెంట్రల్ మినిస్టర్ వస్తున్నా, నేను అక్కడే ఉండాల్సి ఉంటుంది. కరీం సార్, నువ్వు మళ్ళీ నీ సముద్రంలోకి తీసుకెళ్లి డేవిడ్ బాడీ రికవర్ చేయడానికి ట్రై చేయి. జమదగ్ని, రేపు సహాయాన్ని ఫుల్ గా నీ సర్వేలెన్స్ లో ఉంచుకో. దామోదర్, ఎవరికీ తెలియకుండా డేవిడ్ కొడుకు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకురా. ఎందుకు సార్? సముద్రంలో బాడీ దొరికినప్పుడు ఎలాగో డీకంపోజ్ స్టేజ్ లోనే ఉంటుంది. అది డేవిడ్ దేనని ప్రూవ్ చేయడానికి DNA టెస్ట్ యూజ్ అవుతుంది. బ్యాక్ టు పోలీస్. ఎప్పటికీ పోలీసుని. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? మరో 4 కిలోమీటర్లయ్యా. సహాయం తన మనుషులతో ఇంటి నుంచి బయలుదేరాడు సార్. ఓకే సార్, బ్లడ్ శాంపుల్ తీసాను సార్. వెరీ గుడ్. Yes, Mr. D. I'll be in Kakinada by evening. Sahayam will be there to receive you. Okay. Sure, see you in the evening. కరీం, స్పాట్ కనిపెట్టావు సార్. రచయితగాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే, క్యారీ ఆన్. జంప్. Welcome, sir. సహాయం తన మనుషులతో సముద్రంలోకి వెళ్తున్నాడు సార్. మినిస్టర్ కాకినాడ నుంచి బయలుదేరేంత వరకు ఏ ప్రాబ్లం రాకూడదు. వదిలేసాయి. సత్య, రా. ఇలా రా అమ్మా. వెళ్ళమ్మా. లాగండి లాగండి, జాగ్రత్తగా లాగండి, లాగండి. దేవుడేని కన్ఫర్మ్ అయిపోయింది సార్. పోస్ట్ మార్టం ఫార్మాలిటీ స్టార్ట్ చేయండి. రాత్రికి ఒక ప్రైవేట్ పార్టీ అరేంజ్ చేశాను. మీరు కూడా వస్తే చాలా సంతోషిస్తాను. ఇండియాకి సంబంధించినంత వరకు మన ఫ్రెండ్షిప్ ని పగటిపటి వరకే ఉంచుకుందామా? ఎస్,
బ్లడ్ శాంపుల్ ని డిఎన్ఏ టెస్ట్ కి పంపించాలి సార్. ఓకే, సహాయం సెల్ ఇంకా రీచ్ అవడమే సార్. వాడి నంబర్ కు ఒక డమ్మీ మెసేజ్ పంపించు. సిగ్నల్ దొరికాక డెలివరీ రిపోర్ట్ వస్తుంది. ఓకే సార్. హలో సార్, కంగ్రాచులేషన్స్. సహాయం సిగ్నల్ దొరుకుతుంది సార్. కానీ సార్ చేంజ్ డ్రెస్. వాట్? హార్బర్ వర్కర్ డ్రెస్. సేఫ్టీ, సేఫ్టీ, నో డౌట్. సేఫ్టీ? yes. ఫర్ మీ. గెట్ రెడీ. వెయిటింగ్ సార్. మేము బోట్లో వస్తున్నాం సార్. త్వరగా రండి. సహాయం బోట్లో వస్తున్నారు సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మూవ్. పోలీసులు ఫిషింగ్ హార్బర్ లో కాచుకుని ఉన్నారు. వెల్కమ్ డానీ సార్, వెల్కమ్. ఆల్ మై ఏరియా డిసీజ్. Danny sir, after 12 years for stepping on the land. హాయ్ నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. పారిపో. హాయ్, డానీ ఉన్నారే? డానీ ఎవరో పోలీసులకు తెలీదు. నువ్వు వెళ్ళిపో. డానీ సార్, పోలీస్. Police? పోలీస్ రౌండ్ అప్. Why? యు నో అరెస్ట్, ఐ అరెస్ట్. What should we do now? యు నో రన్, ఐ రన్. కూడా ఉండరా? ఏయ్, పడితే పడితే. Don't panic. నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? నేను పాయ మనిషికి తెలుసుగా. Sir, వదిలేయా, వదిలే. అరెస్ట్ హిమ్. జీపేకి సెండ్. Danny sir. Just be cool. Who are you? What's your name? I am Michael Gong. What are you doing here? I work on the ships. Show me your passport. What are you doing with him? Sightseeing. Eating fresh fish. Having fun. I don't want to see you with him again. కరీం సార్. వాడిద్దరి దగ్గర వర్క్ పర్మిట్ వీసా ఉందేమో చెక్ చేయి. ఎస్ సార్. పాస్పోర్ట్. గివ్ పాస్పోర్ట్. Indian police. What did you say? What did you say about Indian police? Nothing. You said Indian police? సార్, వీసా లేదు, వర్క్ పర్మిట్ లేదు సార్. సార్, ఆల్మోస్ట్ మన గెస్ట్లు అందరూ వచ్చేసారు. త్యాగరాజు, చెప్పు భాయ్. డానీని పోలీసులు అరెస్ట్ చేశారు. డానీ ఎవరో తెలియకుండానే అరెస్ట్ చేశారు. నేను తిన్నగా స్టేషన్కే వెళ్తున్నా. తొందరపడి ఏదో చేసి డానీని పట్టించొద్దు. నేను ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిస్తాను. ఏ పోలీసు, ఫారెన్ మీద చేంజ్ చేసుకున్నావు కదా, నేను ఎంబసీ వాళ్ళు వదలరు, నీ అంత చూస్తారు. నువ్వు అయిపోయావు. ఏ పోలీసు, రాబయ్యా, రా. వాయికి తెలిస్తే ఎవరిందో తెలుసుగా. ఎందుకు అరుస్తున్నావు? ఏంటా చూపు? మూసుకొని పడి ఉండండి. ఏయ్, ఛీ! హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. డిఎస్పీ గారు ఉన్నారా? డిఎస్పీ గారు ఒక మీటింగ్ లో ఉన్నారయ్యా. సహాయాన్ని విడుదల చేయండి అయ్యా. ఎన్నిసార్లు ఫోన్ చేయడం?
నేను ఎంపీ తాతబాబుని మాట్లాడుతున్నాను. సహాయాన్ని ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసేవాటుగా ముందు వాళ్ళిద్దరిని విడుదల చేయి. మీ నియోజకవర్గ సమస్య కోసం పీఎం కో సీఎం కు ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఒక పోరంబోకును అరెస్ట్ చేసినందుకు మీరే డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నారని దయచేసి ఫోన్ పెట్టింది సార్. నేను మచిలీపట్నం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. అయ్యగారు ఎలా ఉన్నారో? చెరువులో నీళ్లున్నాయా? చేపలకు ఎప్పుడు పట్టారా? డిఎస్పీకి ఫోన్ ఇవ్వు. అరే డిఎస్పీ హైదరాబాద్ లో రికార్డింగ్ లో ఉన్నారు. ఏంటయ్యా వాగుతున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గా కుదించి డిఎస్పీ అంటారు. ఎగదాలు చేస్తున్నా నేను నీకు ఎలా కనపడుతున్నాను? ముందు వదలవయ్యా. ఎవరిని వదలమంటారు? పట్టుకున్నారంట కదా, వదలవయ్యా. అంటే లోపల ఎవరున్నారో తెలియకుండానే రికమెండేషన్. చెప్పురాజు, వాడు చెప్పిన బిండలేదు. ఆ పోలీసోడిని 10 నిమిషాలు స్టేషన్ లో లేకుండా చెయ్యి. డానీని సహాయాన్ని సెల్లోంచి నేను బయటికి తీసుకొస్తా. ఓకే సార్, ఒక చిన్న ప్రాబ్లం. సార్ నరసింహం అర్జెంట్ గా కలవాలి, వెంటనే ఆఫీస్కి రా. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? మనం అనుకున్నట్టే త్యాగరాజ్ ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఆ రోజు సహాయాన్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా నిదానంగా మరుసటి రోజు వచ్చి జామీన్లో తీసుకెళ్లాడు. ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. వాళ్ళని ఇవాళ రిమైండ్ చేసి తీరాలి. పేపర్స్ రెడీ చేసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ ఫైల్స్ కూడా తీసుకురా. ఎందుకైనా మంచిది, లాకప్ తాళాలు తీసుకో. ఓకే సార్. సార్ ఎస్పీ గారు బయటికి వెళ్లారు, మీరు వస్తే వెయిట్ చేయమని చెప్పారు. అర్జెంట్ గా రమ్మని చెప్పారే. నువ్వు లోపల వెయిట్ చేయి, నేను కంట్రోల్ రూమ్కి వెళ్ళి పాస్పోర్ట్ చెక్ చేసుకొస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. క్యారీ ఆన్. సార్ అయితే ఇన్నాళ్ళు వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ తో లింక్ పెట్టుకున్నారంటే నమ్మశక్యం కాదు. మనోళ్ళందరూ వచ్చేసారు. ఆ పోలీసులు వదలుకో. నరసింహన్ తాళాలు చేసి వెళ్ళిపోయాడు. పగలు కొట్టండి రా, పగలు కొట్టండి. ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు తీయడం లేదు సార్. ఏరా సహాయం, తప్పించుకుంటున్నావా? నిన్ను స్టేషన్ తగలబడిపోతుంది సార్. ఎవరు కనపడడం లేదు సార్. సహాయం మనుషులు సెల బద్దలు కొట్టి తప్పించుకు పారిపోయారు సార్. అయ్యో కరీంకి ఏమైంది సార్? కరీం సార్ ని పొడి చేశారు సార్. అంబులెన్స్, అంబులెన్స్ పిలవండి. దుండగులు దాడి చేయడం వల్ల చాలా మంది పోలీస్ ఆఫీసర్లు గాయపడ్డారు. ముఖ్య నేరస్తులు తప్పించుకున్నట్టుగా సమాచారం. సార్ అర్జెంట్ గా బోట్ తీయండి ప్లీజ్. ఇద్దరు క్రిమినల్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారు. సముద్రంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఎస్పీ ఆర్డర్ లేకుండా బోట్ తీయడం ఇద్దరు తప్పించుకున్నారని చెప్తున్నాను. ఎస్పీ ఆర్డర్ తక్కువ ఆర్డర్ అని రూల్స్ పడతారు. టీవీ అబౌట్ We are central government officers. You are from state government. Get out from here.
బుద్ధి లేకుండా మాట్లాడతారేంటయ్యా? అసలు మీకు బుర్రందా? మనిషినా మీరు? ఛీ! దామోదర్ వీళ్ళతో ఎవరైనా మాట్లాడిస్తున్నారు. టైం వేస్ట్ చేయకండి. అని చెక్ పోస్ట్కి వెళ్ళండి. క్విక్ నిలకట్టావు. ఒక పూట కదలదు. నీ టీంతో ఓడరా వెళ్ళు. రామూర్తి ఉప్పారు వెళ్లి సహాయంతో సంబంధం అందరినీ అరెస్ట్ చేయండి. కోస్టల్ స్టేషన్స్ అన్నింటినీ అలర్ట్ చేయి. వెళ్ళు.